హే గాయ్స్, వెల్కమ్ టు దిత్యా వ్లాగ్స్. దిస్ ఇస్ దిత్యా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వయనాడ్ గురించి. ఇదైతే మనకి కేరళలో ఉంది. మేమైతే మా జర్నీ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసాం. అండ్ ఇంకా మిడిల్లో అయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఆపేసి సెట్ దోశ తినేసి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ రూట్లో మనకి 40 to 50 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. సో మనం కానీ లక్కీ అయితే మనకి వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయి, డియర్స్ అలా కనిపించచ్చు. సో ఇంకా మేమైతే రిసార్ట్కి రీచ్ అయిపోయాం. రిసార్ట్కి రీచ్ అయిన వెంటనే మాకైతే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. మేము స్టే చేస్తున్న రిసార్ట్ వచ్చేసి గ్రేట్ ట్రయల్స్ బై జిఆర్టీ హోటల్స్. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే రూమ్కి చెక్ ఇన్ అయిపోయాం. ఇవి వచ్చేసి రూమ్కి వెళ్ళేవి. సో ఇప్పుడైతే ఒక చిన్న రూమ్ టూర్ ఇస్తాం, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ సాన్వి. ఎంటర్ అవ్వగానే మినీ ఫ్రిడ్జ్ ఇంకా కౌంటర్ ఉంటుంది, దాని పక్కనే బెడ్ ఉంటుంది. లగేజ్ స్టోరేజ్ కోసం అయితే మనకి ఇలా కబోర్డ్స్ ఇచ్చారు. అలానే దీని లోపల అయితే మనకు ఒక లాకర్ కూడా ఉంది, వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇంకా అలానే షవర్ ఉంది, బాత్ టబ్ ఉంది. సో ఇది వచ్చేసి మొత్తం వాష్రూమ్ అనమాట. ఇక్కడైతే మనకి బెడ్కి ఆపోజిట్లోనే బాల్కనీ ఉంది. ఇది ఓనర్. బాల్కనీలో వీళ్ళిద్దరు ఏదో పార్టీ చేసుకుంటున్నారంట. సో వెళ్ళి చూసేద్దాం ఏం పార్టీ అది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? బింగో పార్టీ. ఒక ప్యాకెటే ఉంది. అవునా? జషన్ నీకు ఒక్కటి కూడా ఇవ్వట్లేదే. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి తిందామని చెప్పి వెళ్ళిపోయాము. సో ఇంకా అలా తింటూ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇంకా అలా వ్యూస్ ఇంత బాగున్నప్పుడు ఫొటోస్ అయితే కంపల్సరీ దిగాలిగా. సో అలా అందరివి కొంచెం ఫోటో సెషన్స్ కూడా అయిపోయాయి. తిన్న తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే సో ఇక్కడైతే ఇన్ఫినిటీ పూల్ ఉంది, ఇంకా అలానే గేమ్స్ ఉన్నాయి. ఇంకా సాన్వి జషన్ అయితే స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ ఏమో చిన్న గేమ్స్ ఉన్నాయంటే అవైతే ఎక్కేసాము. చూసారు కదా సాన్వి ఎంతగా ఏడ్చిందో అసలు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా ఎక్కేసాను ఈ రోప్ క్లైంబింగ్. ఇంకా దీంతో ఒక చిన్న హఠాత్ పరిణామం వల్ల మనం కింద కూడా పడిపోయామన్నమాట. ఇంకా నా తర్వాత జస్ట్ ఎక్కేసాడు పైకి. ఇంకా నెక్స్ట్ అయితే మనమైతే రూమ్లోకి వచ్చేసాము. సో ఇంత దూరం వచ్చి మేమైతే లూడో ఆడుతున్నాం అందరం కలిసి. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సాన్వి డాన్స్ కూడా వేసింది. ఇంకా నైట్ అయితే డిన్నర్ తొందరగా చేసేసి పడుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ లేవాలి కదా అని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీ నుంచి వ్యూ చూస్తే మస్తు ఉండే. సో ఫాగ్తో ఈ పామ్ ట్రీస్ అంతా కవర్ అయింది, సూపర్ ఉండే. కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు. ఇంకా అలా బాల్కనీలో వ్యూ చూస్తూ ఇంకా మేమైతే కాఫీ టీ అవన్నీ ఎంజాయ్ చేస్తూ తాగేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ దగ్గర సైకిల్స్ కూడా ఉన్నాయని చెప్తే సైకిల్స్ కూడా ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. తొక్కాలి, నవ్వకూడదు. ఇంకా సైక్లింగ్ అయిపోయాక అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి వచ్చేసాము. తిన్నది అరగాలని చెప్పి మేమైతే ఇలా గేమ్ ఆడాము. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కాంతంపార వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే రూట్లో మనకి టీ ప్లాంటేషన్స్ చాలా కనిపిస్తాయి, సీనరీ చూడడానికి బాగుంటుంది. సో ఇదైతే మనం కాంతంపార వాటర్ ఫాల్స్ ఎంట్రీ పాయింట్. సో మనకైతే ఇది ఒక 10 minute బేసిక్ హైక్ అనమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా వెళ్ళొచ్చు. ఇది అనమాట మన కాంతంపార వాటర్ ఫాల్స్. సో మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేము, బట్ అక్కడ ఒక పాయింట్ ఉంది, అక్కడ వరకు అయితే వెళ్ళచ్చు. సో ఇంకా అలా వాటర్ ఫాల్స్ చూసేసి అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాం.
తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం వేరే ప్లేస్ దగ్గరికి. సో రిటర్న్ వెళ్ళే దారిలో మాకైతే ఇలా కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. సో ఇవన్నీ వచ్చి మనకి కాఫీ సీడ్స్ అనమాట. సో ఇంకేం చేద్దాంలే అని చెప్పి పీకాం వీటిని చూద్దామని. సో ఇవైతే మనకి డ్రై చేసి ఇలా రోస్ట్ చేస్తారు కాఫీ సీడ్స్ అవ్వాలంటే. ఇంకా నెక్స్ట్ అయితే మిడిల్లో లంచ్ చేసేసాం, చికెన్ బిర్యానీ తిన్నాము. సో చికెన్ బిర్యానీ తిన్నాక మేమైతే కార్లాడ్ లేక్కి స్టార్ట్ అయిపోయాం. సో ఈ కార్లాడ్ లేక్లో మనకైతే బోటింగ్ ఫేమస్. సో బోటింగ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాం మేమైతే. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఇక్కడ బోటింగే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, జిప్ లైన్, కయాకింగ్, అలా చాలానే ఉన్నాయి. ఈ లేక్లో అయితే మనకి చాలా లావెండర్ కలర్ లోటస్ అయితే చాలా బాగుండే అవైతే. నెక్స్ట్ అయితే ఇంకా ఉయ్యాల కనిపించింది అంటే చిన్నపిల్లలు అయిపోయి ఊగుతాం కదా, సో అలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఊగుతున్నారు ఎంత స్లోగా. మేమేమో పెడ్లింగ్ బోట్ తీసుకున్నాం. మా బోట్ ఏమో డిఫెక్ట్ ఉన్నట్టుంది, ఎంత దొక్కినా వెళ్ళట్లే. ఇంకొక బోట్ ఏమో వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు మహారాణిలు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మేమందరం ఒక బోట్లో ఉంటే వీళ్ళు నలుగురు ఇంకొక బోట్లో ఉన్నారు. సో వాళ్ళ బోట్ బాగానే ఉంది, వాళ్ళది ఫాస్ట్గానే వెళ్తుంది, మాదే ఏదో ప్రాబ్లం ఉండే. లోటస్ అందుబాటులో ఉంది కదా అని చెప్పి అయితే ఒకటైతే పీకాం మేము. బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటారు, వర్క్ చేసే వాళ్ళు చూసి పీక్కొని లాక్కొని డస్ట్బిన్లో పడేశారు. ఈవినింగ్ టైంకి అయితే రిసార్ట్కి రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ వీలైతే ఒక టీ సెటప్ పెట్టారు, 90sలో రేడియో పెట్టుకొని ఎలా ఉంటుంది టీ షాప్ అని. మిరియాల చెట్టు కనిపిస్తే నేనైతే మిరియాలు బీకాను. ఇంకా సాన్వి జషన్ అయితే బంగీ జంప్ చేస్తున్నారు. సో నిన్న నేను సాన్వి అయితే చేసేసాము ఈ యాక్టివిటీస్. బట్ జషన్ ఇంకా చరణ్ చేయలేదు, ఎందుకంటే వర్షం ఫుల్ అయిపోయింది. ఇంకా పీచ్ మిఠాయి తినేసాము. ఇంకా అలానే పాప్కార్న్ ఇంకా వేరే అన్నీ ఉండే. వీళ్ళ దగ్గర మిరపకాయ బజ్జీ ఇవి కూడా ఉండే, బట్ వీటిలో అయితే వీళ్ళు స్వీట్ వేసారు, నాకేం నచ్చలేదు టేస్ట్. రిసార్ట్లోనే మనకి జిప్ లైన్ కూడా ఉండే, బట్ ఓన్లీ జషన్ ఒక్కడికే అలా ఉంది అది. సో వాడొక్కడు చేశాడు జిప్ లైన్. ఫూట్బాల్ ఆడదామని చెప్పి కిందికైతే వచ్చేసాం. ఇంకా నేను సాన్వి ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీమ్. సో మ్యాచ్ అయితే చాలా రసవత్రంగా జరిగింది. ఎవరు విన్ అయింటారో మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ అయితే ఎంటర్టైన్ చేయాలని ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు. ఇంకా డ్యాన్స్ పర్ఫామ్ చేయాలనుకున్న వాళ్ళతో కూడా కొంచెం డ్యాన్స్ కూడా చేయించారు. మనకైతే సాన్వి ఉంది కదా, సో సాన్వి క్లాసికల్ డ్యాన్స్ చేసింది. సో ఎవరు లేకుండే, ఓన్లీ మేమే ఉండే. సో మా ఒక్కరి కోసం మాకు స్పెషల్గా మ్యాజిక్ షో కూడా చేశారు. ఇంకా నేను సాన్వి ఇంకా అందరు ఫోర్స్ చేస్తున్నారని చెప్పి ఒక చిన్న స్టెప్ అయితే స్టేజ్ పైన చేసి వచ్చేసాము. నైట్ ఇంకా డిన్నర్ చేసేసి త్వరగా పడుకుండేసాము మార్నింగ్ లేవాలని చెప్పి. సో మార్నింగ్ కూడా వ్యూ మాత్రం మస్తు ఉండే. ఈ వ్యూలో మనం వాకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేమైతే వాకింగ్కి వెళ్ళిపోయాము, వాకింగ్ చేద్దామని. ఇంకా అలా రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసి వాకింగ్ కాసేపు చేసేసి ఇంకా వాకింగ్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు మనం ఫేమస్ డిష్ అయిన పుట్టు ట్రై చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి కోకోనట్ పౌడర్ ఇంకా రైస్తో చేస్తారు. సో నాకైతే టేస్ట్ బాగానే అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి ఈసారి కేరళకి వచ్చినప్పుడు. సో చూసారా, పెద్ద మనిషి పేపర్ చదువుతున్నారు, చూసి నేర్చుకోవాలి మనం. నిన్న మాకు కొన్ని యాక్టివిటీస్ పెట్టినందుకు దాంతో గెలిచిన వాళ్ళకి ఇలా బెలూన్ క్రాఫ్ట్ ఇస్తున్నారు. సో మేము గెలిచినందుకు ఏవో ఇచ్చారు మాకు. And that's it for this video. Please do like, share, comment and subscribe to Ditya Vlogs. Stay tuned. Bye-bye.